వచ్చిన వార్తలను చూద్దాం. ఇంకా ఇవాళ మార్చి 1కు రేషన్ కార్డులు 1,00,000 రేషన్ కార్డులు ఇస్తా అన్నారు. ఇంకా దానికి సంబంధించిన వార్త ఇది. నేటి రేషన్ కార్డుల పంపిణీ వాయిదా పడ్డది. పలు జిల్లాల్లో పూర్తి కాని దరఖాస్తుల ఎంక్వైరీ, మరికొన్ని చోట్ల ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిన ప్రక్రియ నేడు కొత్తగా 1,00,000 రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన కార్యక్రమం వాయిదా పడింది. పలు జిల్లాల్లో కార్డులకు సంబంధించిన దరఖాస్తుల విచారణ పూర్తి కాకపోవడం, మరికొన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడమే ఇందుకు కారణమని సమాచారం. మరి ఆలోచించి ముందు ఇట్లాంటివన్నీ చేసుకునేటప్పుడు ఇక గిదే మరి ఇంకా నవ్వేటోని ముంగట పోయి జారిపడ్డట్టానంటే ఇస్తామని ఒక డేట్ పెట్టడం, మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉంది అల్లే ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి ఆపడం ఎంక్వైరీగా ఇంకొక ఇట్లాంటివి ఏమంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మరి అక్కడ ఆఫీసర్లదా తప్పిదం ఉందా, లేకపోతే సంబంధించిన శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకుంటలేరా? ఇక గాయపడి గత్తర చేసుడేందుకు రేపు 3 తారీఖు అయితే ఓట్ల లెక్కింపు అయిపోతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు టీచర్లకు సంబంధించింది. అది అయిపోయినాక 5 తారీఖు 6 తారీఖు 10 తారీఖు లేకపోతే కనీసం మార్చి చివరి వారంలో పెట్టుకొని రేషన్ కార్డులు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో రేషన్ కార్డులు ఇచ్చి ఆ తర్వాత ఏప్రిల్లో కానీ ఉగాదిలో కానీ ఈ సన్నబియ్యం పంపిణీ చేసుకుంటే బాగుంటుంది. మరి వీళ్ళకు నిర్ణయాలు ఇష్టోళ్ళు ప్రభుత్వ సలహాదారులు కానీ పర్సనల్ సెక్రటరీలు కానీ ముఖ్యమంత్రికి చక్కగా పనిచేస్తలేరా, లేకపోతే ఇంత తొందరగా ఇన్ని రోజుల నుంచి అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు 3-4 నెలల నుంచి కూడా ఎంక్వైరీ చేస్తలేరు అని అంటే అర్థం చేసుకోవచ్చు. సరే, జరిగిన ఎంక్వైరీ జరుగుతూనే ఉండండి. ఇప్పుడు ఎంక్వైరీ పూర్తయిన వాటికన్నా ఇచ్చుకుంటే అయిపోతుంది కదా. 1,00,000 ఒకటేసారి ఇస్తామని ఎందుకు పెట్టుకోవడం? ప్రతి నెల సూత్రప్రాయంగా ఒక ఆ జిల్లాలో కానీ ఏదైనా గ్రామంలో మండలంలో ఓట్ల ఏదైతే ఈ ఎన్నికలు ముగిసిపోయి ఎలక్షన్ కోడ్ ముగిసిపోయిందో అక్కడ ఈ రేషన్ కార్డుల పంపిణీ పెట్టుకోవాలి. మిగిలిన చోట్లల్లో ఆ జిల్లా మంత్రులు కానీ ఇన్ఛార్జి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తా అంటే ఒక పండగలాగా చేసుకోవాలి. ఏకాఏకి ఒకటే రోజు 1,00,000 రేషన్ కార్డుల పంపిణీ అని పెట్టుకొని ఒకటే రోజు ఖతం చేసుకునే కన్నా ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది. కొంత లేట్ అయినా కూడా ఎక్కువ మంది పాల్గొనేటట్టు, ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చునేటట్లు చేయాలి. మరి వీళ్ళకు నిజంగా ఎవరు ప్రధాన సలహాదారులు కానీ అన్ని అడ్డమైన పనులే చేస్తాను, ఒక్కటి చక్కని పని లేదు.